2 రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి ఒక 3 తేడాలు చెప్పమంటే, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, ఆంధ్ర రాజకీయాలు చెప్పమంటే ఏం చెప్తారు? దేని గురించి? అంటే ఇక్కడి రాజకీయాల్ని ఎట్లా చెప్తారు? ఆంధ్రాలో ఉన్న రాజకీయాల్ని, పార్టీల పరంగా ఉన్న పోరుని ఇక్కడ రాజకీయాల్లో కాంగ్రెస్ కి వేరే ప్రతిపక్షం అక్కర్లా. కాంగ్రెస్ లోనే ఉన్నాయి వర్గాలు. కాంగ్రెస్ లోనే వాళ్ళలో వాళ్ళకే సరైన సముచితమైన విధానం లేదు. వాళ్ళలో వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, అలకలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. శత్రువులు పక్కలో లేరు, ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు చాలా కష్టకాలం. చాలా ఇంకా అంటే మొత్తం టోటల్ 19 నెలల్లో ఇంకా 3 నెలలు కష్టకాలం ఉంది. ఈ 3 నెలలు దాటేంత వరకు తను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఈ 19 నెలలు నెలకొక ఇష్యూ చొప్పున రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఫేస్ చేస్తారన్న. మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి, ప్రతి నెల ఏమేం జరిగాయో తెలుస్తుంది. ఈ 3 నెలలు మాత్రం కత్తి మీద సామె. ఇప్పటికి కూడా ఆర్టీసీ నడుస్తుంది, కత్తి మీద సామె. ఈ 3 నెలలు ప్రభుత్వంలో సీఎం మారుతారా, సీఎం వేరే వాళ్ళని మారుస్తారా, లేక మన హైకమాండ్ ద్వారా మొత్తం అన్ని మారుతాయా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా జరగచ్చు. లేదు అరెస్టులు అవుతారా, కీలకమైన వ్యక్తుల అరెస్టులు జరుగుతుందా తెలియదు. కానీ ఈ 3 నెలలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకి చాలా క్లిష్ట సమయం. ఇక్కడ ఎక్కడి నుంచో అక్కడికక్కడే ఉంది. ఇప్పుడు నేను చెప్పక్కల వాళ్ళకి తెలీదా? అవార్డుల ఫంక్షన్కి సినిమాటోగ్రఫీ మంత్రి రాలేదు అంటే ఇప్పుడు బయట ప్రజలు ఏమనుకుంటారు? వీళ్ళకే పడి చావట్లేదురా, వేరే వాళ్ళు ఎందుకు వీళ్ళకి అని అనుకుంటారు. రాలేదు, ఓకే. మీ అభిప్రాయం చెప్పండి, మీ సొంత అభిప్రాయం చెప్పండి. ఇచ్చిన వాళ్ళల్లో, అవార్డ్స్ అందుకున్న వాళ్ళల్లో, ఈ గద్దర్ అవార్డ్స్ అందుకున్న వాళ్ళల్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు? అలా కాదు, అసలు కరెక్టేనా? గద్దరు ఒక విప్లవకారుడు, ఒక ఉద్యమకారుడు, ఒక అద్భుత రచయిత. అది రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అనే దానికన్నా ఒక గద్దర్ అవార్డ్స్, దోస్ హూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ తెలంగాణ స్టేట్ అలా పెట్టి, అది ఒక సాహితీవేత్తలకి, రచయితలకి, తర్వాత ఉద్యమకారులకి, వాళ్ళకి అందించాల్సినటువంటి అద్భుతమైన సినిమాల్లో కామెడీకి, ఎమోషన్కి ఇస్తే గద్దరు ఎలా కనబడుతున్నారు? నాకు ఆ విషయంలో చాలా బాధ కలిగింది. గద్దర్ అంటే గుండె జల్లుమంటుంది. అటువంటి అవార్డుని నువ్వు ఒక కామెడీ యాక్టర్కి ఎలా ఇస్తావు? నువ్వు ఒక హాస్యాస్పదమైన విధానంలో ఎలా ఇస్తావు? ఒక డ్యాన్స్లో ఎలా ఇస్తావు? నువ్వు ఆయన ఎరగ తీసుకొని ఆయన పాదాలతో ఆ తప్పెట దీనికి అలా వేసే 2 అడుగులే ఒక ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. అది గొప్ప కళ. దానికి దీనికి సంబంధం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వటం అనేది ఎంత గొప్ప విషయమో, అది ఈ సినిమా అవార్డులుగా మార్చి ఇవ్వడం అనేది మాత్రం నా మనసుకి ఎందుకో కరెక్ట్గా అనిపించలా. నాకు నిజంగానే అనిపించలా. ఆ అవార్డు ఒక మంచి సినిమా ఇండస్ట్రీకి తగినట్టుగా ఉంటే బాగుంది.